దేవుణ్ణి స్వార్థంతో సేవిస్తున్నావా? లేదా నిస్వార్థంగా నిజంగా ఆయన ఏమై ఉన్నాడో, ఆయన మనల్ని ప్రేమించిన దాన్ని బట్టి మనం ప్రేమించబద్దులమై ఉన్నాము అన్న ఆలోచనతో సేవిస్తున్నావా? నాకు ఇది లేదు దేవుడు ఇస్తాడు, నాకు ఈ కష్టం ఉంది దేవుడు తీసేస్తాడని ఆయన్ను అదే పనిగా దానికోసమే సేవిస్తున్నావా? లేదా ఏదేమైనా సరే నా జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా నేను దేవుణ్ణి మాత్రమే సేవిస్తాను అన్న ఆలోచన నీకుందా? ఎందుకంటే మనం బైబిల్లో ఒక స్త్రీని చూస్తాం, శూనేమీయురాలైన స్త్రీ. ఆమె ఒక దైవజనుణ్ణి చాలా ఆదరించిందండి. ఆమె చాలా వెల్దీ ఫ్యామిలీ వాళ్ళది. అయితే చాలామంది వెల్దీ వాళ్ళని మనం చూస్తూ ఉంటాం, అసలు చిన్న ఏమంటారు రూపాయి కూడా ఎవరికైనా దానం చేయడానికి వారు ఇష్టపడరు. కానీ ఈమె ఏం చేసింది? దైవజనుడైన ఎలీషాకు ఆమె ఆశ్రయం కల్పించింది. ఆయనకు ఫుడ్ ఇవ్వడం, ఆయనకు ఒక రూమ్ ఏర్పాటు చేసింది. తన పెనిమిటి సహాయంతో ఆయనకు ఒక రూమ్ ఏర్పాటు చేసింది. ఆ రూమ్లో కావాల్సినవి ఒక చైర్, బెడ్, ల్యాంప్, ఏవైతే ఒక దైవజనుడికి అవసరమో ఒక రూమ్, వాటన్నిటిలో అవి అరేంజ్ చేసి పెట్టింది. మరి ఆమె ఆసక్తితోటి ఒక దేవుని యందు భయభక్తులు కలిగి ఆ దైవజనుణ్ణి ఆమె చేరదీసి ఆయనకు కావలసినవేవో ఆయనకు సమకూర్చిందండి. మరి ఆమెకైతే ఏ ఆశ లేదు. ఆయన దగ్గరకు వచ్చి ఏనాడు నాకు పలాంది కావాలి, పలాంది చెయ్యండి, నా కోసం ప్రార్థన చేయనని ఏనాడు అడిగింది లేదు. కానీ చూసి ఒకనాడు ఎలీషానే అడుగుతాడు ఆమెని, అమ్మ నేను నీకేం చేయాలనుకుంటున్నావు? ఎందుకు నన్ను ఇంతలా సేవిస్తున్నావు? ఇంత భయభక్తులు కలిగి ఉన్నావు కదా, నీకు ఏం కావాలి అని అడిగినప్పుడు ఆమె అంటది, నాకేం వద్దు దైవజనుడా, నేను నా జనుల మధ్య నివసిస్తున్నాను, నాకు ఏ కొరత లేదు, నేను బాగున్నాను, ప్లీజ్ మీరు కంఫర్టబుల్గా స్టే చేయండి అన్నట్లు ఆమె ఆయనకు రెస్పాన్స్ ఇచ్చింది. కానీ ఎలైజా అంతటితో ఊరుకోలేదండి. ఆయన అడుగుతున్నప్పుడు గెహజీ చెప్తాడు, ఇదిగో సేవకుడా, ఆమెకు బిడ్డలు లేరు అని ఇతను ఆన్సర్ చేస్తాడు. అయితే ఎలైజా ఆమెను పిలిచి ఆమెకు వాగ్దానం చేస్తాడు. ఏమని? దేవుడు నెక్స్ట్ ఇయర్కి నీకు ఒక బిడ్డను అనుగ్రహిస్తాడు అని చెప్పినప్పుడు ఆమె అట్లనే నెక్స్ట్ ఇయర్కి ఒక బిడ్డకు జన్మనిస్తుంది. అయితే ఈ సినారియో అంతా మనం చూసినప్పుడు ఎక్కడ కూడా ఆమె ఆశించింది లేదండి. పలాంది చేస్తే నాకు పలాంది దొరుకుతుంది అనేది ఎక్కడ కూడా మనం చూడం ఆ స్టోరీ అంతటిలో. అయితే కానీ ఎలైజా ఆమె ఆసక్తిని చూశాడు, ఆమె యొక్క ఏమంటారు సమకూర్పును చూశాడు, ఆమె యొక్క దేవుడి యందు భయభక్తులు కలిగి ఉన్న విధానాన్ని చూశాడు. అవన్నీ చూసి ఆయన నీకేం కావాలి అని ఆమెను అడిగి, ఆమె చెప్పకపోయినా ఇతరుల సహాయంతో ఆమెకేం కావాలో అడిగి ఆమెకు చెప్పాడు. అట్లనే ఆమెకి బిడ్డ కలిగాడు. మరి మనం కూడా దేవుణ్ణి ఎప్పుడైతే నిస్వార్థంగా ఒక మంచి ఇంట్రెస్ట్ తోటి నిజంగా నా దేవుడిని నేను సేవించాలి, నా దేవుడికి నేను ఏదైనా చెయ్యాలి, ఆయన కొరకు ఏదైనా చెయ్యాలి అని చెప్పి నువ్వు ఎప్పుడైతే దేవుని కోసం నిన్ను నీవు తగ్గించుకొని ఆయన్ను హెచ్చిస్తావో, ఆయన్ని నీవు సేవిస్తావో, ఒక ఇంట్రెస్ట్ తోటి, ఒక డిసిప్లిన్ తోటి ఆయన్ని ఎప్పుడైతే నీవు మనసారా ఆరాధిస్తావో దేవుడు తప్పక నీ కొరతల్ని తీసివేస్తాడు, నీ అక్కర్ని ఆయన పట్టించుకుంటాడు. నువ్వు అడగకపోయినా సరే, అడగకముందే అక్కర్లు ఎరిగి ఉన్న దేవుడు కనుక నీకు ఏ అక్కర ఉందో, ఏ బాధ ఉందో, ఏ వ్యాధి ఉందో వాటన్నిటి నుంచి నేను తప్పించి నీకు సహాయం చేసే దేవుడు. ఆయన చూడండి అని నువ్వు అనుకోవచ్చు, కానీ ఆయన చూస్తున్న దేవుడు. ఆయన చూడడం మాత్రమే కాదు, ఆయన మనకు సహాయం చేసే దేవుడు. ఆయన చేయి చాచి మనల్ని పట్టుకునే దేవుడు. ఏ వ్యాధిలో నీవు ఉన్నావో, ఏ బాధలో నీవు ఉన్నావో, ఏ అణచబడిన పరిస్థితిలో ఉన్నావో మరి నాకైతే తెలియదు, కానీ నీవు నిజంగా దేవుని నిస్వార్థంగా ఒక ఇంట్రెస్ట్ తోటి, ఆసక్తితోటి ఆయన్ని సేవించగలిగితే దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. ఆ స్త్రీ వలె దేవుడు నీకు కూడా నీ అవసరాన్ని కనిపెట్టి ఆయన నీకు సహాయం చేయగలడు. దైవజనుల్ని మనం ఎప్పుడైనా వారికి వారికి కావాల్సినవి ఏమైనా మనం ఏ రూపంలో అయినా వారికి మనము సహాయం చేయించండి. చాలామంది దైవజనుల్ని చాలా వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు, చేదరింపుగా చూస్తూ ఉంటారు. కానీ ఈమైతే ఏం చేసింది? దైవజనుడిని చాలా రెస్పెక్టబుల్గా ట్రీట్ చేసిందండి. లెట్స్ ఆనర్ మన
ఎప్పుడైతే మనము మన దైవజనులను ఆనర్ చేస్తామో మనం కూడా దేవునిలో ఆశీర్వదింపబడతాం. ఆమె అయితే బిడ్డతో ఆశీర్వదింపబడింది. తన కొరత పోయి ఆమెకైతే ఆశీర్వాదం వచ్చింది. మనం కూడా దేవుణ్ణి సేవించగలిగితే, దేవుని బిడ్డల్ని మనం రెస్పెక్ట్ చేసి వాళ్ళని ఆనర్ చేయగలిగితే మనం కూడా ఆశీర్వదింపబడతాం. మన కొరతలో దేవుని సహాయం చూస్తాం. ఆ సహాయం పొందుకొని దేవుణ్ణి మరలా మనం మహిమపరిచి మనము సంతోషంగా ఉంటాం. తద్వారా దేవుడు ఆనందిస్తాడు. ఆమేన్.